జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్యకర్తలతోటి నాయకులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కార్యకలాపన గురించి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి పార్టీలో పాడిందే పాట పాచిపళ్ళ దాచరన్న అన్నట్టు ఇంక ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఆత్మవిమర్శ చేసుకోలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాళ్ళ కార్యకర్తల కోసం ఆయన ఇంకొకరు అడుగు ముందుకేసి అసలు పిచ్చ కామెడీ చేశాడు తెలుసా. మామూలు కామెడీ కాదు. ఆయన చెప్పిన తర్వాత చాలామందికి అవునా నిజంగానే జరిగిందా, ఆంధ్రప్రదేశ్లో జరిగిందా, జగన్ ప్రభుత్వంలో జరిగిందా అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ద్వారా మనం విందాం. ఆయన టైంలో విద్యా వ్యవస్థల్లో అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు జాయిన్ అవ్వాలంటే అది ఆషామాష వ్యవహారం కాదంట. ఒకసారి ఆయన చెప్తే చూద్దాం ఎలా ఉందో. ఆయన చెప్తే చూద్దాం. చూడండి, మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. స్కూళ్ళు నాశనం అయిపోయాయి. పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక 8 క్వార్టర్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేసేయాలి. ఒక క్వార్టర్ అయిపోతూనే ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. మన అన్న వదిలేస్తే అసలు ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి రూపకల్పన చేసింది నేనేం చెప్తాడు. ఈయన హయాంలోనంట గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ అవ్వాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ ఇస్తే కానీ పిల్లల్ని స్కూల్లో చేర్చుకోలేదంట. అంటే అంత అద్భుతమైనటువంటి విధంగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ విద్యాలయాలలో మార్పులు తెచ్చాడంట. అందుకే అక్కడ కింద ఒకడు కామెంట్ పెట్టాడు, అన్నా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నా, ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఇవి మానుకోవాలన్నా, అసలు నువ్వు కనీసం ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, ఉండి వస్తున్నాలే. సో అలాంటి అంటే ఒక బాత్రూమ్లు ఒక ఏదో ప్రహరీ కూడా కట్టేస్తే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయా? ఎప్పట్లో నుంచో బెండంపూడి స్కూళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి అంటే ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐస్ ఆధ్వర్యంలో ఆ స్కూల్లో పెద్ద ఎత్తున ఇంగ్లీష్ బోధన మీద పట్టు సాధించారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి నేనే వాళ్ళ చేత ఇంగ్లీష్ మాట్లాడిచ్చాను, మొత్తం అసలు ఆ స్కూల్ రూపురేఖలు మార్చడం నాదే కీలక పాత్ర పోషించారని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవటం. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన ఫీజు రిమెంబర్స్మెంట్ల గురించి లేకపోతే పిల్లలకు రావాల్సినటువంటి వసతి దీవెన, విద్యా దీవెన గురించి మాట్లాడతాడు. అంతకుముందు అసలు విద్యా వ్యవస్థలో ఏదైనా బకాయిలు ఉంటే వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ వీటన్నిటినీ స్కూళ్ళ ఖాతాలలో జమ చేసేవాళ్ళు. కానీ ఈయన వచ్చాక ఏం చేశాడు, తల్లుల ఖాతాలో జమ చేస్తానని 4 క్వార్టర్స్గా విభజించి అప్పుడొక 1000 ఆ ఖాతాలలో జమ చేసి అసలు అంటే కాలేజీలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి దాన్ని తెగ్గొట్టేసి తల్లిదండ్రుల ఖాతాల్లోకి పంపించేసి సరిగ్గా కాలేజీ ఫీజులు చెల్లించక చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ పెట్టడానికి కీలక పాత్ర పోషించింది నువ్వు. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది నువ్వు. తర్వాత చాలామంది టీచర్స్ మాకు ఈ యొక్క ఇంగ్లీష్ బోధన మీద అవగాహన లేదు, మాకు ట్రైనింగ్ కావాలి అని చెప్తే వినకుండా కావాలని బలవంతంగా కొన్ని దివాలా తీసినటువంటి సంస్థలతోటి నువ్వు ఒప్పందాలు జరుపుకొని అక్కడ తీసుకొచ్చి మేము ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా డిజిటల్ బోర్డ్స్ ద్వారా మేము అందరికీ కూడా విద్యాభ్యాసం చేస్తామని
కనీసం బోధించేటువంటి గురువులకు అవగాహన లేకుండా, వాళ్ళకి సరైనటువంటి ట్రైనీ శిక్షణ లేకుండా, వాళ్ళ మీద బలవంతంగా రుద్ది, వాళ్ళకి అర్థం కాని సబ్జెక్టులు పిల్లలకు అర్థం కాకుండా చెప్పి, మొత్తం మీద విద్యా వ్యవస్థలో 10వ తరగతి లోపు వరకు కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసావు ఒకటి. రెండవది, ఇంటర్ డిగ్రీ పిల్లలకి నువ్వు వేయాల్సినటువంటి వసతి దీవెన, విద్యా దీవెన సరిగ్గా వేయకుండా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసిన మాట వాస్తవం కాదా? ఇంటర్ పిల్లల్ని అలాగే 10th క్లాస్ పిల్లల్ని కలపటం ద్వారా తల్లికి వందనం ఏదో అమ్మఒడి అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే కేవలం ఇంట్లో ఒకటికి మాత్రమే, ఒక బిడ్డకు మాత్రమే తల్లి ఖాతాలో వేసి మిగిలినటువంటి పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన నువ్వు కదా. సిగ్గు లేకుండా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఈయన హయాంలో అంట స్కూళ్ళలో చదువుకోవాలంటే ఎమ్మెల్యే గారి ఎంపీ రికమెండేషన్ కావాలంటే, ఇంకా నయ్యం నెక్స్ట్ టైం నేను అధికారంలోకి వస్తే సీఎం రికమెండేషన్ లెటర్ తీసుకెళ్తేనే మాకు స్కూళ్ళల్లో జాయిన్ చేసేలాగా తయారు చేస్తాను. ఏదైనా మనం చెప్పుకోవడానికి ఒక అర్థం ఉండాలి, మనం మాట్లాడితే దానికి ఒక వివరం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి నీ 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా దాని మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతా, పిచ్చి మాటలు మాట్లాడతా, నేను చాలా తెలివికల్లోని అక్కడ అంతమందిని కూర్చోబెట్టావు, ఏదో వాళ్ళ మెప్పు కోసం నువ్వు మాట్లాడుతున్నావు తప్పనిచ్చి అసలు వాస్తవానికి నేను ఇంత బాగా డెవలప్మెంట్ చేస్తే నా 11 సీట్లు ఎందుకు వచ్చాయి, 11 సీట్లకు నేను ఎందుకు పడిపోయానటువంటి ఆత్మవిమర్శ నువ్వు చేసుకోవట్లా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను అడిగే సాహసం చేయరు. ఎందుకంటే ఎమ్మెల్యేల వల్లే కాల, మినిస్టర్లుగా చేసిన వల్లే కాల, అందువల్ల ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిన పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి మేబీ మీకు లండన్లో వాడేటువంటి కోర్సు సరిపోవట్లా, దయచేసి కొంచెం కోర్సు పెంచుకోండి. ఇప్పుడు ఇదే విధంగా కానీ మీరు పోతే అనేది అంటున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయింది 2 years, ఇంకా 3 years ఉంది, ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెడతారు. 2 బడ్జెట్ల తర్వాత నేను ఏడాదిన్నర ముందే, అంటే ఎన్నికలకు ముందు 2028లో నేను పాదయాత్ర మొదలు పెడతా. 28, 29 అంటే మే వరకు నేను పాదయాత్రలో ఉంటా, అంటే సంవత్సరంన్నర వరకు నేను పాదయాత్రలో ఉంటా. సో ప్రజల సమస్యల మీద అప్పుడు పోరాడతా. అంటే ఇప్పుడు దాకా అసెంబ్లీకి వెళ్ళావు, ఇప్పుడు దాకా ప్రజల సమస్యల మీద పోరాడు. ఏంది ఎప్పుడు వెళ్తావు అసెంబ్లీకి? వెళ్ళేటువంటి సీను నీకు లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తావు. సో 2.5 సంవత్సరం తర్వాత నువ్వేం చేస్తావు? మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతావు. పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలకు ముద్దులు పెడతా, హామీలు ఇచ్చుకుంటా, మళ్ళీ ప్రజల్ని ఫూల్స్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు. కానీ గతంలో నీ పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా పాదయాత్ర చేసినా, ఓదార్పు యాత్ర చేసినా, పొరివి దండాలు పెట్టినా, లేకపోతే రోడ్డు మీద దండాలు పెట్టుకొని దండాలు పెట్టినా కూడా ఓట్లు వేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి ఘనత నువ్వు. ఎందుకంటే స్టేట్ సిలబస్ను కాదని సెంట్రల్ సిలబస్ని తీసుకొచ్చి అటు ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద ఆంగ్ల మాధ్యమంలో చదివించాలని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టించి వాళ్ళకు సరైనటువంటి శిక్షణ అవగాహన లేక అసలు విద్యార్థులకు ఏం బోధిస్తున్నామో అర్థం కాక కన్ఫ్యూజ్ వాతావరణంలో 2 రకాలుగా విద్యార్థుల్ని సర్వనాశనం చేసిన నువ్వు మళ్ళీ నా దాంట్లో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాని ఏది జగన్మోహన్ రెడ్డి ఈ మాటలో? అసలు అయినా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎమ్మెల్యేల రికమెండేషన్ తీసుకొచ్చే స్థాయికి మన గవర్నమెంట్ విద్యా సంస్థలు ఎప్పుడు ఎదగల. ఎక్కడో 1-2 విద్యా సంస్థలు జరిగి ఉండొచ్చు, కానీ మిగతా అన్ని చోట్ల ఈరోజు చాలా చోట్ల కూడా విద్యా వ్యవస్థ అంతా కార్పొరేటర్ దెబ్బకి తట్టుకోలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మనం విడమరి చెప్తే ఏ ప్రభుత్వానికైనా చెడ్డపేరే కావచ్చు. కాకపోతే మీరు చెప్పేటువంటి మాట ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం, ఏదో జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశాడు కాదని చెప్పుకోవడానికి తప్ప అసలు నేను ఎందుకు ఓడిపోయానటువంటి ఆత్మవిమర్శనం చేసుకోవాలా, దాని మీద ఇంకా రియలైజ్ అవ్వాలా. ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటా ఇట్లాంటివన్నీ చేసుకుంటా పోతే నెటిజన్స్ కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్గా నీకు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంత పెద్ద మందితో వర్క్షాప్ పెట్టుకొని కనీసం ఆత్మవిమర్శ చేసుకోవాలా, కనీసం వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డేటా కలెక్ట్ చేసుకోవాలా. ఏంటి నేను ఓడిపోవటానికి గల కారణం ఏంటి, ఎందుకు ఓడిపోయాను, ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే నువ్వు డేటాని కలెక్ట్ చేసుకోవాలా. అదేం కలెక్ట్ చేయకుండా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నీ సొల్లు నువ్వు చెప్పటమే, నీ భజన నువ్వు చేసుకోవటమే, నీ గంట నువ్వు కొట్టుకోవటమే తప్పనిచ్చి అవతల వాడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ ఏం తీసుకోవాలి, మనం ఏం చేంజ్ చేసుకోవాలనే ఆలోచన అవగాహన నీకు లేదు. 2029లో ఆలోచన అవగాహన కలగాలి. ఎందుకంటే ఇప్పుడు 11 ఉన్నాయి కాబట్టి సార్ సింగిల్ డిజిట్కి వస్తే అప్పుడు నీకు ఆలోచన అవగాహన కలిగిద్ది. నువ్వు ఒక్కడవే కాదు, భారతదేశ చరిత్రలో సంక్షేమాలు ఇచ్చింది మిగతా అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇచ్చారు. నీలాగా అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. డెవలప్మెంట్తో పాటు వెల్ఫేర్ ఇచ్చారు. నువ్వు పబ్లిసిటీకి ఏమో పీక్ స్టేజ్లోకి ఇచ్చావు, పనితనం మాత్రం వీక్ స్టేజ్లో పెట్టావు. అందుకనే రాష్ట్ర ప్రజలను చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు.
ఇప్పటికైనా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కనీసం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అరే బాబు ఏంటి మన పార్టీ పరిస్థితి ఏంటి, విధి విధానాలు ఏంటని ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు నీకు గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది. అంతేగాని నీ డొప్పు నువ్వు కొట్టుకుంటా, నీ సొల్లు నువ్వు చెప్పుకుంటా, నీ మాటలు నువ్వు చెప్పుకుంటే రానున్న రోజుల్లో కూడా నీ పరిస్థితి చివరికి 2029లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.